ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అయితే గందరగోళ పరిస్థితి అయితే ఏర్పడినట్టుగా కనిపిస్తుంది. నిన్న మొన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్ డీజిల్పై అమాంతం రేట్లు పెంచేసి పేద ప్రజల నడ్డు వీరుస్తున్నారు. అలాగే దానిని బేస్ చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ టీఆర్ఎస్ ప్రభుత్వం మరోమారు కేంద్ర ప్రభుత్వం నడ్డి విరిసిందిగా అనే ఉద్దేశంతో అలాగే ఆ టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా పేద ప్రజల నడ్డి విరిచే ప్రయత్నం అయితే చేస్తుంది. అందులో భాగంగానే మనము నిత్యావసరంగా అది కూడా సమ్మర్ అంటే మన ఎండాకాలంలో నిత్యం ఫ్యాన్లు ఉండాలి, లైట్స్ ఉండాలి, ఏసీ ఉండాలి, చల్లగా ఉండాలనే ఉద్దేశంతో ఎంతోమంది ఫ్యాన్స్ విద్యుత్ మీద ఆధారపడి ఉంటారు. వాళ్ళకు ఒక్కసారిగా పెను భారం అయితే వేసిందని చెప్పుకోవచ్చు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్కసారిగా మన విద్యుత్ ఛార్జీలను అయితే పెంచేసింది. ఇప్పుడు అది అయిన 2 రోజులకే ఇప్పుడు ఫస్ట్ నుంచి మళ్ళీ ఆర్టీసీ బస్ ఛార్జీలు కూడా పెంచుతున్నట్టుగా ఆర్టీసీ ఎండీ అయితే ఒకసారిగా బస్ ఛార్జెస్ పెంచుతున్నట్టుగా అయితే ప్రకటించింది. ఇప్పుడు ఆర్టీసీ బస్ ఛార్జెస్ రేట్లను ఏ విధంగా పెంచారో వాటి రేట్లు ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం, చూద్దాం. అయితే ఈ బస్ పాస్లో ఛార్జ్ల విషయంలో మాత్రం విద్యార్థులకు ఒక రకంగా మినహాయింపు ఇస్తున్నట్టుగా అయితే చెప్పింది. స్టూడెంట్ బస్ పాస్లకు మినహాయింపు ఉంటుంది. 1 ఏప్రిల్ 1 నుంచి అందరినీ ఏప్రిల్ ఫూల్ చేసినట్టుగా ఈసారి ప్రజలందరూ కూడా ఏప్రిల్ ఫూల్ చేస్తారేమో అనుకోవచ్చు ప్రభుత్వం అయితే. ఇటీవలే టికెట్ ధరలను టీఆర్ఎస్ఆర్టీసీ భారీగా పెంచిన సంగతి తెలిసిందే. తాజాగా మరో బాధుడుకు సిద్ధమవుతుంది. ఏప్రిల్ 1 నుంచి బస్ పాస్ ధరలను భారీగా పెంచబోతోంది. అయితే స్టూడెంట్ బస్ పాస్ల ఛార్జీలకు మాత్రం మినహాయింపును ఇచ్చింది. విద్యా సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో విద్యార్థుల బస్ పాస్ ఛార్జీలను పెంచలేదా లేక వచ్చే విద్యా సంవత్సరంలో పెంచుతుందా అనే విషయం తెలియాల్సి ఉంది. అయితే ఇప్పుడు ఒకసారి మనము తెలంగాణ రాష్ట్రంలో బస్ పాస్ ఛార్జీలు ఎంత పెంచారు అనేది ఒకసారి తెలుసుకుందాము. పాత ఛార్జెస్ ఎలా ఉన్నాయి, కొత్త ఛార్జెస్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఒకసారి. బస్ పాస్ రకం ఫస్ట్ ఆర్డినరీ బస్ పాస్ పాత ధర 950 ఉంటే దానిని కొత్త ధరగా 1150 రూపాయలకు పెంచింది. అంటే ఇక్కడ 950 నుంచి 1150 అంటే ఇక్కడ ఆర్డినరీ బస్ పాస్ల విషయంలో 200 రూపాయలు రేటు పెంచింది. అలాగే ఎక్స్ప్రెస్ బస్ పాస్ ధర పాత ధర 1070 రూపాయలు ఉంటే దానిని 1300 రూపాయలకు పెంచింది. అలాగే డిలక్స్ బస్ పాస్ ధరను 1155 రూపాయలు ఉండగా దానిని 1450 రూపాయలకు పెంచేసింది. ఏసీ బస్సు 2500 రూపాయలు ఉన్న ఏసీ బస్సు ధరను 500 రూపాయలను పెంచుతూ 3000 రూపాయల ధరను నిర్ణయించింది. అలాగే ఎన్జిఓ ఆర్డినరీ బస్ పాసు ధర 320 రూపాయలు ఉన్న పాస్ని 400 రూపాయలకు పెంచింది. అలాగే ఎన్జిఓ మెట్రో ఎక్స్ప్రెస్ బస్ పాస్ ధరను 450 రూపాయలు ఉండగా దానిని 550 రూపాయలకు పెంచింది. ఎన్జిఓ డిలక్స్ బస్ పాస్ ధరను 575 ఉండగా 700 రూపాయలుగా దాని ధరను నిర్ణయించడం జరిగింది. అంటే ఇలా ఎవరు ఇష్టం వచ్చినట్టుగా కేంద్ర ప్రభుత్వంలో వాళ్ళు గ్యాస్ ధరలు పెంచేసారు, పెట్రోల్ ధరలు వాళ్ళు పెంచుకుంటూ వెళ్ళిపోయారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో టీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో వాళ్ళు మేమేమన్నా కేంద్ర ప్రభుత్వానికి తక్క తిన్నామా, వాళ్ళేనా మేము లేమా అనే ఉద్దేశంతో వాళ్ళు ఏం చేశారు, కేంద్రం వాళ్ళు పెంచుకున్నారు అనేసి ఇష్టపూర్వకంగా వీళ్ళు కూడా వీళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా వీళ్ళు కూడా వీళ్ళ ధరను పెంచుకుంటూ పోతూ ఇక్కడ ఎవరు బలవుతున్నారు అయ్యా అంటే దీంట్లో కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ ఇక్కడ మధ్యలో నలిగిపోతూ దాని యొక్క భారాన్ని మోస్తూ మన నడ్డి విరిగిపోతుంది. ఎవరిది ఇక్కడ నడ్డి అరిగిపోతుంది అనుకోవచ్చు, విరిగిపోతుంది కాదు అరిగిపోతుంది. ఎందుకంటే మనం ఎంతో కష్టపడితే కానీ మనకు డబ్బులు అయితే మన చేతికి రావు కాబట్టి మన నడ్డి అరుగుతుంది, వాళ్ళ ఆదాయాలు పెరిగిపోతున్నాయని అయితే ఈ విధంగా చెప్పుకోవచ్చు. ఇది మన కేంద్రంలో బీజేపీ చేస్తున్న పాలన, రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న పాలనగా అనిపిస్తూ ఉన్న తీరు ఇది ఇవాల్టి మన స్పెషల్ స్టోరీ పెరుగుతున్న ధరలపై. మరో స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. కీప్ వాచింగ్ TG5 ఛానల్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.